ఒక గుంట భూమి కూడా ఖాళీ లేకుండా పంటలు పండించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక రైతుగా, వ్యవసాయ మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం పట్ల ఆయనకు అపార అవగాహన ఉందన్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నా వరి మాత్రమే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు కూడా వేయాలని సూచించారు. అలాగే కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారనుందన్నారు. కానీ విద్యా ప్రమాణాలు పెంచే బాధ్యత అందరు అధికారులది, అక్కడ ఎక్కువ విద్యాశాఖ అధికారులది. ఆ విషయంలో కూడా గౌరవ, ఎందుకంటే సార్ అగ్రికల్చర్ అయితే నేను స్టూడెంట్ లీడర్ గా కొంత అది పెట్ సబ్జెక్ట్ కాబట్టి నేను మరీ ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ఎడ్యుకేషన్ పరంగా నేను పార్లమెంట్ సభ్యున్నప్పుడు 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్ తెచ్చుకున్నాం. కరీంనగర్ సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకున్నాం. శాతవాహన యూనివర్సిటీ అంతకుముందు 200 ఎకరాల యూనివర్సిటీని 600 ప్రజాప్రతినిధులు కలిసి ఈ జిల్లాకు తెగలిగినాం. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ. అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, దాని తర్వాత JNU 2 వచ్చినాయి, వలమూన ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ కూడా కావాలి. 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్, జైత్యాల, సిరిసిల్ల, గోదావరి తోటి ఇన్ని మెడికల్ కాలేజ్, 60 కిలోమీటర్ రేడియస్ లో 9 మెడికల్ కాలేజీలు. సో ఇంత వ్యవస్థలు ఉన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి ఉన్నది. ప్రైమరీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. ఇలా మేము చదివిన SRR గారు చూసుకుంటే అది ఉత్తర తెలంగాణ జిల్లాలో పెద్ద టాప్ ఉండే. అట్లా అకాడమిక్ క్వాలిటీ పెంచే ప్రయత్నం చేయండి. గతంలో చూసిన KCR గారు వరి ఎందుకు దండగా అంటే ఎంత తిరుగుబాటు జరిగిందో, పురాణ జిల్లా ఇబ్బంది అవుతుంది. వరి పంజాబ్ చెప్పేది ధైర్యం చేయండి ఊర్లో. కానీ 10 ఎకరాలంటే వరి వేసుకుంటూనే ఆయిల్ ఫామ్ కానీ, కరీంనగర్ పక్కనటువంటి రైతులు కూరగాయల సాగు కానీ, ఇటువంటి కొంత కార్యక్రమాలు చాలా మంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ చాలా విజిట్ చేసినాం. కాబట్టి అటువంటి విధంగా మరి వ్యవసాయ ఇతర సంబంధిత అలైడ్ ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉన్నారో మన దగ్గర చాలా చెరువులు, కుంటలు, చేపల ఉత్పత్తి కావచ్చు, మేకలకు సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా ప్రొడక్షన్ చేసే స్కోప్ ఉన్నటువంటి దాని మీద కూడా ఎంకరేజ్ చేయాలని సందర్భంగా కోరుతూ. కానీ విద్యా